కోల్కతాలో జరిగిన మెడికో అత్యాచార ఘటనలో సిబిఐ విశ్వసనీయతపై టీఎంసీ ప్రశ్నలు సంధించింది. 12 రోజులైంది సంఘటన జరిగి. సిబిఐ ఏం కనుక్కుందో చెప్పాల్సిందిగా టీఎంసీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే మొదటగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టింది. ఆధారాలన్నింటా తారుమారు చేసిన తర్వాతనే సిబిఐకి అప్పగించిందంటూ బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో మహిళా డాక్టర్పై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్భయ, దిశ వంటి కేసులను తలపించే విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా 7గురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి కేసును కూడా దర్యాప్తు చేస్తుంది సిబిఐ. ఇదిలా ఉండగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సిబిఐ విశ్వసనీయత సామర్థ్యంపై అనుమానాలు లేవనెత్తుతుంది. టీఎంసీ నేత కునాల్ ఘోష్ సిబిఐపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలి, మరి దర్యాప్తు సంస్థ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. ఎంపీ సయోని ఘోష్ కూడా సిబిఐ దర్యాప్తులో జాప్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. టీఎంసీ ఎంపీ సయోని ఘోష్ మాట్లాడుతూ కోల్కతాలో పోలీసులకు వారి దర్యాప్తును పూర్తి చేయడానికి కేవలం 3 రోజులు మాత్రమే ఇవ్వబడింది. అయితే సిబిఐ 12 రోజులైనా కొత్తగా ఏమీ కనుగొనలేకపోయింది. సిబిఐ విశ్వసనీయత సామర్థ్యంపై నాకు అనుమానాలు ఉన్నాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల అభిప్రాయం. సిబిఐ డేటాను పరీక్షించిన వారందరూ ఇదే అనుకుంటున్నారు. డేటా వారి నేరారోపణ రేటు 1% కంటే తక్కువగా ఉందని చూపిస్తుంది. అనవసర జాప్యం లేకుండా సత్వరమే న్యాయం జరగాలని సీఎం మమతా బెనర్జీ ఎప్పుడూ పట్టుబడుతున్నారు. త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. సయోని ఘోష్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో బలమైన ప్రతిపక్షం లేదు. అక్కడ ఉన్నవారు కేవలం మమతా బెనర్జీ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ నాయకుడు తన హయాంలో ఇలాంటి ఘటన జరగకూడదని కోరుకుంటారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మమతా బెనర్జీ లాంటి నాయకురాలు మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్న ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది. ఇది మా వాదన మాత్రమే కాదు, మహిళల భద్రత విషయంలో కోల్కతా మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్బీ డేటా స్వయంగా తెలియజేస్తుంది. ఇక్కడ మహిళలు సురక్షితంగానే ఉన్నారు అని వ్యాఖ్యానించింది. అయితే ఓ నాయకురాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగకూడదని కోరుకుంటే, మరి ఓ నాయకుడు, దేశంలో ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడు తన దేశంలో ఇలాంటి ఘటన జరగాలని కోరుకుంటారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. కేసును మొదటగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే విచారణ చేశారు. ఉన్న సాక్ష్యాలన్నింటా తారుమారు చేశారు. హాస్పిటల్ రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్ లాంటి పనులన్నీ వరుసగా జరిగిపోయాయి. ఇష్యూ జరిగిన 3 రోజుల తర్వాత సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. సిబిఐ పరిష్కరించాలి ఈ సమస్యనంటే వారికి మరికొంత సమయాన్ని ఇవ్వాలని సిబిఐ వాదిస్తుంది.